మాది కొత్తపల్లి అండి. మాది మాకు యాంబోడ్ భూమి ఉందండి. నేను భూమినేల వెంకటేష్ కొడుకుని. మా తాత పేరు రామస్వామయ్య. మాకు 40 సెంట్లు పొలం ఉంది. దాన్ని చిస్తు కట్టమని వస్తున్నారు పొద్దాక. చిస్తు మేము ఎందుకు కట్టాలండి? ఇప్పుడు మా దగ్గర తాకత లేదు, 40 సెంట్కి ఏం కడతాం సారు అని అంటున్నాము. మరి ఈ చిస్తు కడితే మరి ఏదన్నా రాయితీ ఇస్తే లోనో బోనో తెచ్చుకొని ఇల్లు బుల్లు పిల్లల పోనీ చదివించుకుంటాం. అంతకుమించి మేము ఏం చేయలేం. మీకు గవర్నమెంట్ నుంచి ఏమైనా వస్తున్నాయా ఈ పొలం? ఏం లేదండి, గవర్నమెంట్ నుంచి ఏం లేదండి. మరి ఇప్పుడు మీరు ఏమంటారు? గవర్నమెంట్ ఏమని కోరుకుంటారు? మాకు ఏదన్నా కొద్ది దానికి రాయితీ అనేది ఇప్పిస్తే చిస్తు కడతాం, అన్నీ కడతాం, లోన పోనీ తెచ్చుకుంటాం. దాని మీద కూడా మాకు ఆశ ఉంటుంది అని చెప్తాం. ఇప్పుడు మీకు హక్కులు కావాలని అడుగుతున్నారు. హక్కులు కావాలని అడుగుతున్నాం. దేవస్థానం వారు మిమ్మల్ని ఏమని వేధిస్తున్నారు? పద్దాకు చిస్తు కట్టు, ఆ పైప్ లైన్ ఏమోహండి, ఇద్దు ఏమోహండి, మీ ఇష్టమైన మీరేంటి చేయను తొలిగేస్తున్నారు ఓకే అని అంటున్నారు సార్.